హలో అండి. ప్రజెంట్ నేను వచ్చేసరికి అహ్మదాబాద్ అయితే వెళ్ళబోతున్నాను. కానీ నేను ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లో బేగంపేటలో నుంచి అయితే నేను స్టార్ట్ అవుతున్నాను అనమాట. సో ఇది వచ్చేసరికి బేగంపేట మెట్రో స్టేషన్. సో అయితే దీని పక్కన హైవే ఉండిద్ది. సో చూడటానికైతే చాలా ఎక్సలెంట్గా ఉండిద్ది, మీరు చూడొచ్చు. అయితే ఇది మెట్రో స్టేషన్ అనమాట. సో మనకైతే మెట్రో వచ్చింది ఇప్పుడు. సో ఇక్కడ నుంచి మనం మెట్రోలో అయితే వెళ్దాం. సో ఇక్కడ నుంచి మనం ప్యారడైజ్కి వెళ్ళి ప్యారడైజ్ నుంచి మనకి బస్సు ఉండిద్ది. సో అయితే ఇదిగోండి మనకి మెట్రో వచ్చింది, చూశారు కదా. సో ఈ మెట్రో ఎక్కేసి అయితే వెళ్ళిపోదాం. ఈ మెట్రో వచ్చేసరికి మీకు నాగోల్ వెళ్ళిద్ది, కానీ మనం ప్యారడైజ్లోనే దిగుదాం. అయితే ఇదిగోండి ప్యారడైజ్ దగ్గర వచ్చేసాను చూడండి. సో ఇది ప్యారడైజ్ మెట్రో స్టేషన్ ముందున్న రోడ్ అనమాట. సో కొంచెం మనం ముందుకు ఇటువైపు వస్తే మనకైతే ఇటువైపు టూరిస్ట్ బస్సులన్నీ ట్రావెలర్ బస్సులన్నీ ఇటువైపే వస్తాయి అనమాట. సో ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఆగుతాయి. సో అక్కడికి వెళ్ళి మనం అయితే బస్సు ఎక్కుదాం. సో అక్కడ నుంచి మనం అహ్మదాబాద్ అయితే వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. అది రాజస్థాన్ వరకు వెళ్ళిద్ది అనమాట మనం తీసుకునే బస్సు. సో ఇదిగోండి బస్సు చూశారు కదా. సో చాలా బాగుండిద్ది. సో ఇదిగోండి అండి, ఇది మొత్తం 2000 పడింది నాకు. అయితే మన సీట్ వచ్చేసరికి L3 అనమాట. సో స్లీపర్, ఏసీ స్లీపర్ అనమాట ఇది. సో ఇదిగోండి ఇదే మంది కిందది. సో L3 అనమాట. సో అయితే నాకైతే బాగానే నచ్చిందండి. సో ఇదైతే కొంచెం వర్తబుల్ అనిపించింది నాకైతే. సో కొంచెం అయితే కంఫర్టబుల్గానే ఉంది. దాని తర్వాత నేనైతే బిస్కెట్లు కొనుక్కున్నాను. సో తినడానికి టైంపాస్ ఉంటేలే అని చెప్పేసి. సో ఇదిగోండి అయితే ఇక్కడ సాకెట్లు కూడా ఉంటాయండి. సాకెట్ కూడా మనకి పక్కనే ఉండిద్ది. ఛార్జింగ్ అయిపోయిన వెంటనే మనం పెట్టుకోవచ్చు. అయితే ఇది వచ్చేసరికి నాకు 1.5 డే పడుతుంది. సో ఇదిగోండి పైన చూశారు కదా, పైన ఇవి లైట్స్ అనమాట. లైట్స్ మనం నైట్ వేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ స్విచ్లు చూశారు కదా. సో ఇవి నొక్కితే మనకి లైట్లు అయితే వెలుగుతాయి అనమాట. సో ఇక్కడ ఈ 2 కనిపిస్తున్నాయి చూసారా, అదేంటంటే మనకి ఏసీ మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవడానికి అయితే మధ్యలో యూజ్ అవుతాయి అనమాట. సో ఇవైతే మనకి లైట్స్ వెలగటానికి ఆఫ్ చేసుకోవడానికి అయితే మనకి యూజ్ అవుతుంది అనమాట. సో అయితే మొత్తం ఇది 2000 పడింది. సో ఇదైతే వర్తబులే అనిపించింది నాకైతే. సో ఒక్కసారి కనుక మనం ఇటువైపు బయట వైపు చూసుకున్నట్టయితే బయట అందరికి కూడా ఇలానే కర్టన్స్ ఉంటాయి. సో పక్కన కూడా వాళ్ళది స్లీపరే, కానీ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి మొత్తం మంచిగా కనిపించేది వ్యూ కూడా, బయట ఎలా ఉంది ఏంటి అనేది కూడా. సో అయితే మనం బయట కూడా ఒకసారి అయితే చూసుకోవచ్చు. సో అయితే మనం ఇప్పుడు వచ్చేసరికి మహారాష్ట్ర దగ్గరకు అయితే వచ్చేసాం. సో మరి మహారాష్ట్రలో ఇవి చూశారు కదా, ఇక్కడ పెద్ద చెరువు అయితే కనిపిస్తూ ఉంది. సో అయితే వ్యూ అయితే బాగుంది, కానీ నాకైతే ఇక్కడ ఒకటి నచ్చలేదండి. అదేంటంటే ఇక్కడే చాలామంది కూడా బట్టలు కూడా ఉతికేస్తున్నారు. సో ఇక్కడ చూస్తుంటే అంత హైజీన్గా అయితే నాకు అనిపించట్లేదు, కానీ ఇక్కడే ఉతికేస్తున్నారు అనమాట. సో ఏదేమైనా వాళ్ళ ఇష్టం వాళ్ళది అనుకోండి. సో అయితే నాకైతే అంత హైజీన్గా అనిపించట్లేదు, మీకు చూపిస్తాను కూడా ఉండండి. సో అదిగోండి చూశారు కదా. సో ఇక్కడ అంత హైజీన్గా లేదు. ఒక పక్కన అన్నీ 1-2 కానిస్తున్నారు, ఇంకో పక్కనేమో మొత్తం వాషింగ్ చేస్తున్నారు. సో అయితే ఇదిగోండి ఇటువైపు ఇంకా ముందుకు వచ్చిన తర్వాత మనకి అన్ని కొండలే కనిపిస్తాయి ఇటువైపు. సో బీడు భూములు అన్నీ కనిపిస్తాయి అనమాట. కానీ నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే మన వైపు అన్నీ ఆంధ్రప్రదేశ్లో ఇటువైపు ఏంటి అంటే మనకి అన్ని రాతి కొండలు ఉంటాయి, రాళ్ళతో ఉన్నాయి. కానీ ఇటువైపు అన్నీ మట్టి కొండల్లాగా కనిపిస్తూ ఉన్నాయి మీకు. సో దాంతోపాటు ఇక్కడ ఏంటంటే బీడు భూములు ఎక్కువ కనిపిస్తున్నాయండి నాకు. మొత్తం మహారాష్ట్ర బార్కి నేను హైవే పక్కన చూస్తుంటే మొత్తం కూడా బీడు భూములే. నాకు ఎక్కడా కూడా పచ్చదనం కనిపించట్లేదు, ఎక్కడో 1-2 చోట్ల తప్ప మొత్తం కూడా బీడు భూముల్లాగా అసలు ఏ పంటలు వేయకుండానే నాకైతే మొత్తం మేజర్గా కనిపిస్తూ ఉంది ఇక్కడైతే. సో అయితే ఇదిగోండి మళ్ళీ ఎక్కడ కూడా చూశారు కదా. సో ఇక్కడ కూడా ఏడో ఒక చోట అయితే కనిపిస్తూ ఉంది మనకి మొత్తం గ్రీనరీగా. సో దీని తర్వాత మళ్ళీ మనకి కొండలు లాంటివి వస్తాయి. సో అంతా బీడు భూముల్లానే ఉండి, సో ఇక్కడ వాటర్ లేకపోవడం వల్ల ఇలా ఉందేమో అనిపిస్తుంది నాకైతే పరిస్థితి. కానీ మహారాష్ట్ర మాత్రం అగ్రికల్చర్ కాలేజెస్ ఇవన్నీ మన దగ్గర నుంచి కూడా అగ్రికల్చర్ చదవడానికి ఎవరన్నా ఉంటే బైపీసీ చదివిన తర్వాత అగ్రికల్చర్ చదవడానికి సో ఇటువైపే వస్తారండి. మహారాష్ట్ర అగ్రికల్చర్ కాలేజెస్కి సో కొంచెం పాపులర్ అనమాట. సో ఇటువైపే చదువుతారు. సో కానీ ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్టయితే నాకు ఇటువైపు పక్కన చూస్తుంటే అంతా బీడు భూముల్లాగా కనిపిస్తూ ఉంది. మరి ఇంకా వేరే చోటు మనం రాంగ్ ఏరియా వైపు వెళ్తున్నామేమో. సో మరి ఇటువైపు చూసుకుంటే మొత్తం కొండలు, కానీ ఇక్కడ వ్యూ అయితే బాగుంది, నాకైతే చాలా నచ్చింది అనమాట. సో అయితే మధ్యలో అయితే ఆపుతాడు ఇక్కడికి తినడానికి. సో ఇదిగోండి చూశారు కదా. సో ఇక్కడ మధ్యలో హోటల్ అయితే వచ్చింది మనకి. సో ఇక్కడికి వచ్చి నేనైతే వెజ్ పులావ్ అయితే చెప్పాను. సో అది 150 పడింది అనమాట. సో అయితే నాకైతే పర్లేదు అనిపించింది వెజ్ పులావ్ కూడా. సో అయితే చూపిస్తాను ఉండండి వెజ్ పులావ్. సో కొంచెం ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు దాకా. సో అందరూ ఇప్పుడు వెళ్ళిపోయినట్టు ఉన్నారు. సో అయితే ఇక్కడ మొత్తం టూ బస్సెస్ వచ్చినాయండి. సో 2 బస్సెస్లో జనం కూడా సో గట్టిగానే ఉన్నారు. సో అయితే మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో వీటికి
కాస్ట్ కూడా ఒకసారి ఇక్కడ ఉంది. మీరు ఏదన్నా కావాలి అనుకుంటే దీన్ని జూమ్ చేసి అయితే చూసుకోండి. సో ఇక్కడ లెమన్ టీ కూడా 15 రూపీస్, టీ వచ్చి 20, కాఫీ 25 రూపీస్, స్పెషల్ టీ 20 రూపీస్ అలా ఉంది. సో ఇదిగోండి నా డిష్ వచ్చేసింది. సో ఇది వచ్చేసరికి వెజ్ పులావ్ అనమాట. సో దీంట్లో మనకి బఠానీలు అన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఫ్రైడ్ రైస్ లాగా చేసి దీన్ని ఇస్తారనమాట. సో పైనేమో కొంచెం చీజ్ యాడ్ చేస్తారనమాట. సో లుకింగ్ అయితే చాలా బాగుందండి, కానీ టేస్ట్ మాత్రం కొంచెం సప్పగా ఉందన్నమాట. సో అయితే తినేసి వచ్చేసాం. కానీ ఇక్కడ మీకు ఒకటి చెప్పాలండి, సో ఇక్కడ మనం ఎక్కామా లేదా అనేది కూడా పట్టించుకోవట్లేదు. సో లాగించుకు వచ్చేస్తున్నారు. సో అయితే మరి మళ్ళీ వచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే మనం ముందుకు వెళ్ళిపోవాలా. సో ఇదైతే మనకి మధ్యలో వచ్చింది అనమాట, అహ్మదాబాద్కి. దాని తర్వాత ఈ మహారాష్ట్ర ఇటువైపు మధ్యలో ఉండిద్ది అనమాట. సో అయితే ఇక్కడ వ్యూ అయితే బాగుంది. కానీ మనకి ఇది ఎలా కనిపిస్తుందంటే, నాకైతే తిరుపతికి వెళ్ళేటప్పుడు మనకి ఎలాగైతే లోయల్లాగా కనిపిస్తూ ఉంటాయో, సో ఇది కూడా చాలా బాగుందండి. సినారియో మాత్రం ఒకసారి మీరు చూసుకోవచ్చు. మొత్తం చూపిస్తాను చూడండి. సో అయితే ఒకసారి బయట పెట్టి కూడా చూపిస్తాను ఉండండి. సో కొంచెం జూమ్ చేస్తాను. ఇదిగోండి చూడండి ఒకసారి. సో అదిగోండి అదంతా దారే అనమాట. సో అటు నుంచే మనం కూడా ఇప్పుడు వచ్చింది. సో మనం పైనుంచి వస్తున్నామా కింద నుంచి వస్తున్నామా కూడా అర్థం కాలేదు నాకైతే. సో చూసుకోండి ఒకసారి. సో ఇదిగోండి జూమ్ చేస్తున్నా చూడండి. సో అక్కడ వెహికల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో అయితే ఇక వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సో ఇదిగోండి అహ్మదాబాద్ వచ్చేసాం మనం. సో ఇదైతే మనకి కొంచెం ముందుకెళ్తే మనకి రైల్వే స్టేషన్ అయితే వచ్చింది అనమాట. సో కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అన్ని ఆటోలే ఉన్నాయి అనమాట. సో ఆటోలు అయితే చాలా ఉంటాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అహ్మదాబాద్ మనకి తెలియని ఏరియా కాబట్టి ఫస్ట్ మీరు ఏ ఆటో పడితే ఆ ఆటో ఎక్కొద్దండి. ఫస్ట్ నేను ఇచ్చే సజెషన్ అయితే అదే అనమాట. సో అయితే ఇంకా కొంచెం ముందుకైతే మనం ఇటు నడుచుకుంటూ వెళ్దాము. కానీ ఈ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ మనం చూసుకున్నట్టయితే 1863లో మనకైతే ఇది ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. సో ఇదిగో ఇక్కడ నుంచి మనకి ఎటు వెళ్ళాలన్నా సరే మనకి ఇక్కడ నుంచి అయితే అహ్మదాబాద్ నుంచి ట్రైన్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు ఢిల్లీ వెళ్ళాలన్నా, ముంబై వెళ్ళాలన్నా, హైదరాబాద్ రావాలన్నా, చెన్నై రావాలన్నా, సో ఎటు కావాలంటే అటు మీకు ఇక్కడ నుంచి అయితే సో మీకైతే ట్రైన్స్ ఉంటాయి అన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే, ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రైల్వేస్ ఇన్ ఇండియా అనమాట. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ చూసుకుంటే మొత్తం మీకు 12 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో ఇదిగోండి, ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, మీరు లోపలికి వెళ్ళారంటే రైల్వే స్టేషన్ లోపలికి మీకు అక్కడ స్నానం చేయడానికి కానీ లేదంటే మొత్తం మీరు కాలకృత్యాలు తీర్చుకోవడానికి అయితే మీకు కొంచెం క్యూ ఎక్కువ ఉండిద్ది అనమాట. సో అక్కడికి కనుక వెళ్ళారంటే మీకు కొంచెం క్యూ తక్కువ ఉండిద్ది. బయట ఎంతో తీసుకోడు, కాస్ట్ వచ్చేసరికి 10 రూపీస్ అనమాట తీసుకునేది. సో అయితే ఇక్కడ కనుక మీరు చూసుకుంటే కొంచెం ముందుకెళ్తే మనకు వచ్చేసిద్ది రైల్వే స్టేషన్, అది చూపిస్తాను. సో అక్కడ సినారియో కూడా ఎలా ఉంది అనేది కూడా మీకు తెలియాలా. సో ఇక్కడ టైం వచ్చేసరికి ఇప్పుడు 3 అవుతుంది, 3:10 అలాగ అవుతుంది అనమాట. సో అయితే మనం వెళ్ళేసరికి ఇంకొక 10 మినిట్స్ పట్టిద్ది. అయితే నాకైతే అవుటర్ రింగ్ రోడ్డు మీదుగా అవుట్స్కట్స్లో ఇది వదిలేయాల్సింది లెక్క అయితే. కానీ మరి అక్కడ నేను బస్ డ్రైవర్ని అడిగితే సో ఇక్కడ కొంచెం మాకు దూరం అయ్యిద్ది, అందుకని చెప్పేసి ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర దింపమంటే సో అతను ఓకే అని చెప్పేసి ఇటు తీసుకొచ్చాడు. సో ఇక్కడ మనకి ఎంతో దూరం ఉండదండి. సో మహా అయితే ఒక 200 మీటర్స్ ఉండిద్ది ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషను. సో ఇదంతా మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. 200 మీటర్స్ అంటే ఎంతో దూరం ఉండదు కదా. సో ఇక్కడ నుంచి అయితే నేను నడుచుకుంటూ అయితే వచ్చాను అనమాట. సో ఇదిగోండి ముందు ఇదే అనమాట, ముందు కనిపిస్తుంది కదా అహ్మదాబాద్ రైల్వే స్టేషను. సో ఇది చాలా పెద్దది అనమాట. సో మొత్తం 12 ప్లాట్ఫామ్స్ ఉంటాయండి. కానీ ఇక్కడ బుల్లెట్ ట్రైన్ కూడా ఇక్కడ నుంచి అయితే మరి ఇక్కడ నుంచి పంపించాలి అని చెప్పేసి కూడా ఇక్కడ పైన కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అటువైపు. సో బుల్లెట్ ట్రైన్స్కి కూడా. సో ఇది కంప్లీట్ అయితే చాలా బాగుండిద్దండి, మనకి ముంబైని కూడా కనెక్ట్ చేసిద్ది అనమాట. సో ఇది అహ్మదాబాద్ రైల్వే స్టేషన్, మీరైతే ఒకసారి చూసుకోవచ్చు. సో ఇదిగోండి లోపలికి మీకు పార్కింగ్ కూడా పైన ఉండిద్ది, కార్లు పార్కింగ్ చేసుకోవడానికి కూడా మీకు లెఫ్ట్ సైడ్ ఉండిద్ది అనమాట. సో అది కూడా చూపిస్తాను ఉండండి. అదిగోండి అది కనిపిస్తుంది కదా. సో అది పైనుంచి అట్ట ఇటువైపు వస్తాయి అనమాట కార్లు అయినా సరే. సో దీని తర్వాత మనం ఇటువైపు అయితే లోపలికి వెళ్ళిపోవటం ఇంకా. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండిద్ది అనేది కూడా చూపిస్తాను. సో కానీ ఇక్కడ మీరు కనుక వచ్చారంటే మీకు అంత ఫెసిలిటీస్ అయితే నాకైతే కనిపించలేదండి. సో మనకి ముంబై సిఎస్ఎంటీ ఛత్రపతి శివాజీ మెయిన్ టెర్మినల్ ఉంది కదా. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ అక్కడ ఉన్నంత ఫెసిలిటీస్, దాని తర్వాత మిగతా చోట్ల ఉన్నంత ఫెసిలిటీస్ అయితే నాకు ఇక్కడ కనిపించలేదు. సో మరి నేను చూడలేదా మొత్తం దాంట్లో నా లోపం ఉందో తెలియదు. కానీ
సో ఇక్కడైతే అంత ఫెసిలిటీస్ అయితే నాకైతే కనిపించలేదండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, బయట అందరూ కూడా ఇక్కడ బయటే పడుకుంటున్నారు, ఇక్కడ ట్రావెలింగ్ చేసే వాళ్ళందరూ కూడా. సో వీళ్ళందరూ కూడా మరి టైం అయిపోగానే మరి ట్రైన్ టైం రాగానే సో లోపలికి అయితే వెళ్తారు. సో కానీ ఇక్కడ బయట అయితే ఫ్యాన్స్ ఇవన్నీ కూడా బిగించారనమాట. సో అయితే ఇక్కడ పడుకునే వాళ్ళు కూడా చాలామంది ఇక్కడే బయట పడుకుంటున్నారు. ఇక్కడ చలి చూస్తుంటే చలి వణుకు పుట్టేస్తుంది, కానీ వీళ్ళు దుప్పట్లు కప్పుకొని మరి ఇక్కడ బయట పడుకున్నారు. మరి వీళ్ళకి ట్రైన్స్ ఇప్పుడు వచ్చి ఇక్కడ పడుకున్నారా లేదంటే మార్నింగ్ సెషన్లో ఉందో తెలీదు. అయితే ఇక్కడ చూసుకుంటే సో మీరంతా ఇక్కడ మరి ఇటువైపు టికెట్స్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాం మనం. సో టికెట్ కౌంటర్ దగ్గర అయినా సరే మీరు ఒకసారి చూసుకుంటే ఇక్కడ కూడా పడుకొని ఉన్నారు. సో ఇక్కడ మాత్రం ఎక్కువసేపు పడుకొని ఎవరు గుర్తుపెట్టుకోండి. సో మార్నింగ్ అవటమే మీకు 5-6 ఇక్కడ నుంచి లేపేస్తారు మిమ్మల్ని. సో ఇక్కడ మాత్రం పడుకోమాకండి. ఏదైనా పడుకోవాలనుకుంటే మీరు బయట అక్కడ ఫ్యాన్స్ అవన్నీ బిగించారు చూసారు కదా. సో ఇక్కడ టైం చూడండి, అప్పుడే 3:20 అయింది, 10 minutes అయింది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మనకి. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇదేంటంటే మనకి ఈ యొక్క రైల్వే స్టేషన్ యొక్క మ్యాప్ అనమాట. సో ఎటువైపు ఏమేమి ఉన్నాయి, ఏ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అనేది, సో ఇదంతా మ్యాప్ అనమాట. మీకు చూసుకోవచ్చు ఈ కౌంటర్, మనకి టికెట్ కౌంటర్ ఎక్కడ ఉంది అనేది, సో అన్నీ కూడా ఇక్కడే తెలుస్తాయి అనమాట. సో ఒకసారి అయితే చూసుకోవచ్చు మీరు, అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ ఇది. సో ఇక్కడైతే టికెట్స్ ఇస్తారనమాట. సో చూసుకోవచ్చు మీరు, అప్పుడే 3:23 అయితే మనకి టైం వచ్చేసరికి. సో ఇది మనమైతే పైన ఉన్నాము. సో ఇది ఇందాకైతే మీకు చూపించింది అదే అనమాట కిందది. సో అక్కడ నుంచి, సో ఇది ఇందాక కార్ పార్కింగ్ అన్నాం కదా, సో ఇక్కడ దాకా వస్తే సో ఇక్కడ నుంచి మళ్ళీ మీరు కిందకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో కిందకి వెళ్ళి మీరైతే రైల్వే స్టేషన్ రైలు అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇటువైపు ముందుకెళ్ళి సో కిందకి మళ్ళీ డౌన్కి దిగాలన్నమాట. సో అయితే వస్తున్నారు చూడండి, ఒక్కొక్కళ్ళు మొత్తం మంకీ క్యాపులు పెట్టుకొని మరి వస్తున్నారు. ఎందుకంటే చలి అంత దారుణంగా ఉందండి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్టయితే. సో ఇదైతే ఫస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. ఫస్ట్ ప్లాట్ఫామ్లో నాకు కనిపించింది ఏంటి అంటే మెయిన్గా మనకి వెయిటింగ్ రూమ్ ఒకటి కనిపించింది. సో అక్కడ కూడా చూసుకున్నట్టయితే మనకి చాలామంది ఉన్నారు. దాని తర్వాత ఇక్కడ వాష్రూమ్స్ అవి చూసుకున్నా సరే పెద్ద పెద్ద క్యూలే కనిపిస్తున్నాయండి. సో వెళ్ళటం అనేది చాలా అంటే చాలా కష్టంలాగా ఉంది. సో అందుకే నేను చెప్పింది ఏంటంటే బయట మనకి ఇంకొక 2 చూపించాను కదా మీకు. సో అక్కడే మీరు కనుక మార్నింగ్ సెషన్లో వస్తే సో మీరు మార్నింగ్ చేసుకోవాల్సినవి అన్నీ కూడా అక్కడే చేసుకొని వస్తే మీకు బాగుండిద్ది. ఇక్కడికి వచ్చారంటే పెద్ద క్యూలే కనిపిస్తాయి మీకు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇదైతే రెస్ట్ మనకి వెయిటింగ్ రూమ్ అనమాట. సో ఇక్కడికి వెళ్ళొచ్చు. సో అయితే ఇంకా కొంచెం ముందుకెళ్తే మీకు ఇక్కడ వాష్రూమ్స్ అవి కూడా ఉంటాయి అన్నమాట. సో ఇదిగోండి కొంచెం ముందుకు వెళ్దాం. సో ఇదైతే వెయిటింగ్ రూమ్ అనమాట. సో కొంచెం ముందుకెళ్తే మనకి ఇవన్నీ వాష్రూమ్స్, దాని తర్వాత మనకి ఏదన్నా కొంచెం పక్కన రెస్ట్ తీసుకోవాలన్నా కానీ లేదంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉండిద్ది అనమాట ఇక్కడ. సో 6:04 అయింది అప్పుడే టైం వచ్చేసరికి. సో మధ్యలో అయితే నేను కొంచెంసేపు అక్కడ రెస్ట్ తీసుకున్నానండి. అయితే ఇవ్వండి వాష్రూమ్స్ అనమాట. సో ఇక్కడ కూడా ఎంతో కాస్ట్ ఉండవు. సో జెంట్స్ టాయిలెట్స్ ఇవన్నీ ఉండే చూడండి. సో ఇక్కడ కూడా కేవలం 10 రూపీస్ 5 రూపీస్ టాయిలెట్స్ అయితే 5 రూపీస్ ఉంటాయి. దాని తర్వాత మిగతా అయితే 10 రూపీస్ ఉంటాయి అనమాట, స్నానం చేయాలన్నా ఏవైనా. సో అయితే మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ 5 రూపీస్ 10 రూపీస్ అంతే. కాకపోతే మీరు లోపల చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో, చూశారు కదా. సో అలా క్యూ బారిన మీరు పడకూడదు అంటే బయట మీరు అన్నీ చేసేసుకొని వస్తే చాలా బాగుండిద్ది మీకు. సో ఇదైతే నేను చెప్పగలను. చూడండి ఎంత క్యూ ఉందో ఒకసారి చూసుకోవచ్చు. సో చాలా పెద్ద క్యూ అయితే ఉంది. అదిగోండి చూశారు కదా. సో అయితే మరి ఇంకా ముందుకెళ్దాం. సో ముందుకెళ్ళి ఇంకా ఏమేమి ఉంటాయి అనేది కూడా మీకు అయితే చూపిస్తాను. సో ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అది కూడా ఉండిద్ది. సో ఇక్కడ కూడా పడుకున్నారు చూడండి. ఇది ప్లాట్ఫామ్ అనుకున్నారో ఏమనుకున్నారో తెలీదు. సో ఇది అనమాట. సో ఇందాక మనం ఇందాక ఎంట్రన్స్ ఉంది కదా, సో ఎంట్రన్స్ అనమాట ఇది. సో ఇదిగోండి. సో ఇక్కడ మీ లగేజ్ ఏదన్నా ఉన్నా కానీ ఇక్కడైతే పెట్టుకోవచ్చు. సో మీతో పెట్టుకోవాల్సిన అవసరం లేకపోతే ఇది ఇక్కడైతే మీరు విలువైన ఏమన్నా ఉంటే ఇక్కడైతే పెట్టుకోండి. సో ఇదండి ఇక దీని గురించి అయితే మొత్తం ఇదే అనమాట. అయితే కొంచెం ముందుకు వస్తే ఇటువైపు వస్తే మనకు అన్ని ఫ్రూట్ మార్కెట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది కొంచెం మనం అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ముందుకు వస్తే ఇదంతా మనకి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అంతా బల్క్లో అమ్ముతున్నట్టున్నారు. సో పెద్ద మార్కెట్ లానే కనిపిస్తూ ఉంది ఇక్కడైతే. సో మీకు ఏం కావాలన్నా సరే ఇటువైపు రైట్ సైడ్ వస్తే చాలు మీకు. సో మీకు రైట్ సైడ్ వచ్చారంటే మీకు అన్నీ ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి. సో మొత్తం చూసుకోవచ్చు మీరు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్నీ ఫ్రూట్సే. సో ఎన్ని కావాలంటే అని కొనుక్కోవచ్చు, డబ్బులకండి ఊరికి ఎవరో. సో అయితే ఇక్కడతో అయితే స్టాప్ చేద్దాం. సో అయితే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి.